హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వాడిని అయితే ఈ రోజు స్కూల్లో జాయిన్ చేసామండి. ఇంటి దగ్గర ఉంటే అల్లరి చేస్తున్నాడు, మాట వినట్లేదు. స్కూల్కి వెళ్తే కొంచెం టీచర్ భయం అయినా ఉంటది, టైం టు టైం తింటాడు అన్న ఉద్దేశంతో వాడిని స్కూల్లో జాయిన్ చేసాము. తీసుకుని వెళ్తే స్కూల్కి నర్సరీలో జాయిన్ చేశారు మా వాడిని. నేనైతే చాలా భయపడ్డానండి, ఉంటాడో ఉండడో, ఏం చేస్తాడో, వీడికి అలవాటు లేదు కదా అని అనుకున్నాను. ఎలా అయితే కానీ మా వాడు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోయి ఆ పిల్లల హడావిడిలో పడిపోయి అక్కడ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. ఆ ప్లే ఏరియాని చూసి వాడు మమ్మల్ని కూడా మర్చిపోయాడండి. సర్లే ఆటలో పడ్డాడు కదా అని చెప్పి మేము సైలెంట్ గా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకే ఘనకార్యాలు చేశాడో మాకైతే తెలీదు. పేరెంట్స్ ని కూడా లోపలికి ఎలో క్లాస్ లోకి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే మళ్ళీ మిగతా పిల్లలు చూసి మా పేరెంట్స్ రాలేదేటి ఇంకా అని చెప్పి ఏడుస్తారు కదా, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని గుర్తు చేసినట్టు ఉంటది అని చెప్పి మేనేజ్మెంట్ లోపలికి వెళ్ళనివ్వరు. ఎలా అయితేనో ఈ రోజు స్కూల్ యొక్క ఘట్టాన్ని దిగ్విజయం చేశాడండి. చూడండి, బయటకు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తున్నాడో. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన షూస్ ఆయనే తీసి డైరెక్ట్ గా వెళ్ళి తన బ్యాగ్ లో ఉన్న పలకని తీసి ఆడుకుంటున్నాడు. అంటే వాడికి ఇంకా చదవడం రాదు కదండి, చిన్నపిల్లడుగా, అందుకని ఆడుకుంటున్నాడు అన్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.